మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఇట్టే సోమారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ డే స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణంలో ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. అధిక జనాభాతో పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి ఆలా, యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆనముల ఝాన్సీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సోమారెడ్డి, యశస్విని రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులు కొన్ని వసతులు కావాలని శాసనసభ్యులకు తెలియజేశారు. అందుకు స్పందించి వారు సాధ్యమైనంత వరకు వారి సాయశక్తులా కృషి చేసి మీకు నా సహాయ సహకారాలను ఎల్లవేళలా ఉంటాయని, మీరు కూడా నాకు సలహాలు సూచనలు తెలియజేస్తూ సహకరించవలసిందిగా తెలియజేశారు. అటు తర్వాత రిటైర్ అయిన వారందరూ ఎమ్మెల్యే యశస్వి రెడ్డిని, ఝాన్సీ రెడ్డిని శాలువలతో, మెమెంటోలతో సన్మానించారు. ఇందులో పాల్గొన్న వారు విజయ్ కుమార్, యాకూబ్, అలీ, విశ్వనాథాచారి, జిల్లా నాయకులతో సహా పాల్గొన్నారు. వాళ్ళందరికీ, టీచర్లకు కానీ, స్టూడెంట్స్కి కానీ, ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలని. మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇక్కడ లేము. మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి మీరు అడుగుతున్నారు రిట్రీట్మెంట్ సెంటర్ అంటాం మేము. అది రిటైర్మెంట్ సెంటర్ కాదండి, మీకు వెల్నెస్ సెంటర్. అదే నేను రిటైర్మెంట్ సెంటర్ కాదు, వెల్నెస్ సెంటర్ అంటే మళ్ళీ మీరు అక్కడ రెస్ట్ తీసుకొని రికూపరేట్ అయ్యి రీజూనివేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు సలహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేయడానికే మీకు రిట్రీట్మెంట్ సెంటర్. అంతేగాని మీరు రిటైర్మెంట్ అంటూ లేదు మీ అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ క్వాలిటీ ఎట్లా అవుతుంది. ఇప్పుడు రాను రాను మన స్టూడెంట్స్కి కానీ, అంటే ఇప్పుడు మీరు టీచర్లు అయినా కానీ, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ, ఇప్పుడుండే ఎథిక్స్, వర్క్ ఎథిక్స్, టీచింగ్ ఎథిక్స్ కూడా మనకి ఇంకా అది అంటే రీజూవనల్ చేసుకోవాలి. మనకు వచ్చే కాబోయే జనరేషన్లన్నీ అనుకోవాలంటే మీ అందరి సహాయం కావాలి, మీ అందరూ అడ్వైస్ కూడా కావాలి రాబోయే జనరేషన్కి, రాబోయే టీచర్లకు కూడా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన వేరే డిపార్ట్మెంట్లో కూడా మీరు ఎంప్లాయీస్ ఉన్నారు. సో వేరే డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఎథిక్స్ అనేది రాను తగ్గిపోతుంది కాబోయే జనరేషన్కి. సో మీరందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఒక పిల్లర్ లాగా ఉండి వాళ్ళందరికీ అడ్వైజులు ఇవ్వాలి. సో రిటైర్మెంట్ అంటే కాదు. సో మీ అందరికి కూడా పేరు పేరున మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు తన తరపున, మా కుటుంబం తరపున పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇందాకలు మీరు అన్నారు ఒత్తి, నూనె, దీపమని. దానికి కూడా ఒకటి చెప్తాను. ఒత్తి అనేది మా కుటుంబంలో నుంచి 3 తరాల నుంచి వెలుగుతున్నది. సో అప్పుడు రాజేందర్ రెడ్డి గారు వెళ్ళారు. రాజేందర్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇక్కడ చల్లపాలెంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది హనుమాన్ల రాధమ్మ అని అంటే. సో అది ఫస్ట్ జనరేషను. సెకండ్ జనరేషను మా మామగారు మన పాలకుర్తి నియోజకవర్గానికి. మళ్ళీ థర్డ్ జనరేషను రాజేందర్ రెడ్డి గారు. మళ్ళీ 4వ జనరేషన్ కూడా మీకే చెప్తున్నాను పాలకుర్తికి, కోడలైన యశస్విని. సో ఇక్కడ మన ఇన్ని జనరేషన్ల తట్టు కూడా మన పాలకుర్తికి ఒక ముఖ్య ప్రధానం అనేది ఉన్నది ఈసారి ఎలక్షన్స్లో. మీరు అన్నట్టుగా ఈరోజు మీరు అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. పెన్షనర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. మీరందరూ ఎలక్షన్ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వాళ్ళ మనిషి నిలబడ్డట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరి కృషి ఉంది. దానికి అందరికీ